అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. నేను మీ రేఖను. మంత్రులు తెల్లందాకా పోయి పొద్దుగాల వరకు మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటా ఉన్నారట. ఏడికి పోతుర్రు ఏం కథ అంటే ఢిల్లీకి పోతుర్రట. ఢిల్లీకి ఎందుకు పోతాండ్రు, ఎవరు పిలుస్తుండ్రు, ఎవరితో మంతనాలు జరుపుతుండ్రు, ఢిల్లీ అధిష్టానమే పిలుస్తూ ఉన్నదట. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పార్టీ ముఖ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే సమావేశాలు జరుగుతూ ఉన్నాయట. మరి ఎందుకు సమావేశాలు జరుగుతూ ఉన్నాయి? మంత్రివర్గ ప్రక్షాళన, మంత్రివర్గ విస్తరణ కోసమా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో సీఎం మార్పు కోసమా మాత్రం ఎవరికి తెలియదట. ఇక మరి ఏంది, ఏం కథ, ఏం జరుగుతా ఉన్నది, ఎందుకు సీక్రెట్ మీటింగ్లు నడుస్తూ ఉన్నాయి, పోయొచ్చిన మంత్రులు ఏమన్నా చెప్తుండ్రా, చెప్తే ఏం ముచ్చట్లు చెప్తాండ్రు, అన్ని ముచ్చట్లు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. రైట్. ఏంటంటే దాదాపు చాలా మంది ఆశావాహులు ఉన్నారు. ఉన్న 2 మంత్రి పదవులకు 12 నుంచి 24 మంది ఆశావాహులు ఉన్నారు అని చెప్పేసి ముచ్చట్లు అయితే వినబడతా ఉన్నాయి. ఇక స్పీకర్ అయితే నాకు మంత్రి పదవే కావాలి, స్పీకర్ పదవి వద్దు అని చెప్పేసి, టీపీసీసీ అధ్యక్షుడు కూడా మంత్రి పదవి కావాలని చెప్పేసి అక్కడ రికమెండేషన్ పెట్టుకున్నాడట. మరి అందరికి మంచిగానే ఇస్తా ఉన్నాడు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్, కానీ ఒక్క రేవంత్ రెడ్డికి ఎందుకు ఇస్తలేడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ. కేరళ సీఎం కేరళ సీఎం వచ్చే ఈ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేసిన తర్వాత డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిండు. ఆ ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డి హాజరుపడ్డాడు, అటు రాహుల్ గాంధీ కూడా హాజరుపడ్డారు. డీకే శివకుమార్ పెట్టుకున్నాడు రాహుల్ గాంధీతో దిగిన ఫోటో, ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ముఖ్యులకు సంబంధించిన వాళ్ళతోని దిగిన ఫోటోలు కూడా పెట్టుకున్నాడు. డీకే శివకుమార్ పెట్టుకున్నాడు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం రేవంత్ రెడ్డితో రాహుల్ గాంధీతో దిగిన ఒక్క ఫోటో పెట్టుకోలే. రాహుల్ గాంధీని కలిసినట్టు ఎక్కడా కూడా ఇక్కడ మనకు కనబల్లే. అండ్ అఫీషియల్ ట్విట్టర్ ఏదైతే రేవంత్ రెడ్డి పేజ్ ఉన్నదో దాంట్లో కూడా ఆయన పెట్టుకోలే. మరి పెట్టుకోవడానికి కారణం ఏది, పెట్టుకోకపోవడానికి కారణం ఏంది, పోవడానికి కారణం ఏంది అంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేడనే ముచ్చట అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది, స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. కేరళ సీఎంని ఎన్నుకునే నేపథ్యంలో కూడా మీ కార్యక్రమంలో నేను పాల్గొంటా, ఆ కేరళ సీఎంకు సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉన్నదో, మంత్రివర్గంకు సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉన్నదో ఆ నిర్ణయం తీసుకునే దాంట్లో నేను పాల్గొంటా అని చెప్తే వద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ముఖం మీద డోర్లు వేసేసిరనే ముచ్చట్లయితే వినబడ్డాయి. మరి ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేరు? అటు కర్ణాటకలో ముఖ్యమంత్రిని మార్చేసిండ్రు, అయిపోయింది. ఇటు కేరళలో కేసీ వేణుగోపాల్కు ముఖ్యమంత్రి పదవి ఇస్తారని అన్నారు, కానీ కేసీ వేణుగోపాల్కి ఇయ్యలే. సతీశన్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. ఇప్పుడు ఈ వరుసబట్టి ఎన్నికలు ఉండడం వలన, వరుసబట్టి ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం అంటే దేశంలో దక్షిణాదిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇంపార్టెంట్ అనే ముచ్చట్లు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి ఫండింగ్ పోతే తప్ప కాంగ్రెస్ పార్టీ నడవలేని పరిస్థితి, ఢిల్లీ అధిష్టానం నడవలేని పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానానికి ఒక ఏటీఎం లాగా మారిపోయిందనేది మాత్రం వాస్తవం. రైట్. ఇక ముచ్చట్లోకి పోతే మంత్రులు వరుస పెట్టి తెల్లందాకా పోతా ఉన్నారట. అంటే 9-10 కొట్టంగా ఫ్లైట్ ఎక్కుతా ఉన్నారట, మళ్ళీ తెల్లారగట్ల ఈడ ఉంటా ఉన్నారట. ఎందుకు పోతా ఉన్నారు అంటే మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో మొత్తము 16 మంది మంత్రులు ఉన్నారు. ఈ 16 మంది మంత్రులు అంటే ముఖ్యమంత్రితో కలిపి 16 మంది మంత్రులు. ఈ 16 మంది మంత్రులల్లో ఇప్పటికే 12 మంది ఇట్లనే తెల్లందాకా పోయి మళ్ళీ పొద్దుగాల వరకు ఇక్కడికి చేరుకున్నారట. పోయొచ్చిన వాళ్ళు ఎక్కడా కూడా ఏం చర్చలు జరిపిండ్రు, ఏం సమావేశం జరిపిండ్రు, కేసీ వేణుగోపాల్ ఏం మాట్లాడిండు, మల్లికార్జున ఖర్గే ఏం మాట్లాడిండు, లేకపోతే రాహుల్ గాంధీ ఏం మాట్లాడిండు అని చెప్పేసి ఎక్కడా కూడా ఒక్క అంశాన్ని కూడా బయట పెడతలేరట. ఒక్కరిద్దరు మంత్రులు మాత్రము ఇగో మంత్రివర్గ విస్తరణ మీద చర్చలు జరిగినాయి అని చెప్పేసి అయితే మాట్లాడిరట. తన అనుచరులతోని, తన సన్నిహితులతోని ఒక్కరిద్దరు మంత్రులు చెప్పిర్రట. మరి ఏం చేయబోతా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 30 నెలల పొద్దయితుంది. ఈ 30 నెలల నుంచి కనీసం ఢిల్లీ అధిష్టానం పట్టించుకున్న పాపాన పోలే. ఇక్కడికి రాహుల్ గాంధీ వచ్చిండు, సోనియా గాంధీ వచ్చింది, ప్రియాంక గాంధీ వచ్చింది, అందరూ వచ్చిండ్రు, మల్లికార్జున ఖర్గే వచ్చిండు, కర్ణాటకలో గెలిచిన వాళ్ళు సిద్ధరామయ్య వచ్చిండు, డీకే శివకుమార్ వచ్చిండు, అందరూ వచ్చిండ్రు, అన్ని హామీలు ఇచ్చిపోయినా ఏ ఒక్క హామీని కూడా ఇంతవరకు ఇక్కడ అమలు చేసిన పాపాన ఓలే. కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైన వ్యతిరేకత పెరిగిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఎన్ని తరాలు మారినా, ఎన్ని మారినా ముఖ్యమంత్రిని మార్చడం మాత్రము కాంగ్రెస్లో వస్తున్న సాంప్రదాయము. మరి అక్కడ కర్ణాటకలో మార్చిండ్రు, అయిపోయింది. తెలంగాణలో కూడా మారుస్తారా?
నిజంగా మంత్రివర్గ విస్తరణ కోసమే జరుగుతూ ఉన్నాయా ఈ చర్చలు, లేకపోతే ముఖ్యమంత్రిని మార్చే దానికోసం జరుగుతూ ఉన్నాయా? అందరూ మంత్రులను గుట్టుచప్పుడు కాకుండా పిలిపించుకొని రేవంత్ రెడ్డిని మారిస్తే బాగుండదా, రేవంత్ రెడ్డిని మారిస్తే ఎవరికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నారా అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది పోయి వచ్చిర్రు. ఆ పోయి వచ్చిన వాళ్ళల్లో కొంతమంది పేర్లు నేను చెప్తా, ఎవరెవరు పోయిర్రు ఏం కథ అని. రైట్, మల్లికార్జున ఖర్గే వీళ్ళు భేటీలో పాల్గొనేటోళ్ళు. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తదితరులు తెలంగాణ మార్పుల చేర్పులపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే కొంతమందితో ప్రత్యేకంగా భేటీ అయినట్టు తెలిసింది. గడిచిన 15 నుంచి 20 రోజుల నుంచి సమావేశాల సంఖ్య పెరుగుతుండడంతో కాంగ్రెస్ వర్గాలు అంటే ఇక టెన్షన్ పుచ్చుకున్నది రేవంత్ రెడ్డికి. ఇప్పుడు ఎవరెవరు పోయొచ్చారు ఏం కథ అంటే, బట్టి విక్రమార్క, మంత్రులు వాకిటి శ్రీహరి, వివేక్ గడ్డం వివేకు, గడ్డం ప్రసాద్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీ పార్టీ పెద్దలను కలిసిండ్రట. పాపము ఇక రేవంత్ రెడ్డి నిఘా వర్గాలను ఏర్పాటు చేసి ఏం చేస్తున్నారు ఏం కథ ఎటు పోతా ఉన్నారు అని చెప్పేసి ఆరాధిస్తే, ఒక మంత్రి కొన్ని రోజుల కింద ఢిల్లీలోని తెలంగాణ భవన్లో అటు దగ్గరలో బస చేసినట్టు కూడా నిఘా వర్గాలు గుర్తించినాయట. పాపము మరి ముఖ్యమంత్రిని మారుస్తారా, లేకపోతే మంత్రివర్గ విస్తరణ కోసమే ఈ చర్చలు జరుగుతూ ఉన్నాయా? అటు కర్ణాటక అయిపోయింది, కేరళలో కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు, కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రిని మార్చేసిండ్రు. ఎంత గందరగోళం అవుతుంది ఏం కథ? ముందుగాల కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారము ఇట్లా ముఖ్యమంత్రిని సిద్ధరామయ్యను రాజీనామా చేయమంటే ఎంత అదవుతుంది ఏం కథ అని చెప్పేసి ఆలోచన చేసిండ్రు. కానీ సజావుగా సాగిపోయింది అంత. డీకే శివకుమార్ సిద్ధరామయ్య ఆశీర్వాదం తీసుకున్నాడు. డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారం చేసిండు. మంత్రివర్గంలో కూడా మార్పులు చేర్పులు చేసిండ్రు. అటు కేరళలో కూడా కేసీ వేణుగోపాల్ కాకుండా సతీషన్ను ముఖ్యమంత్రిని చేసిండ్రు. సతీషన్ కూడా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఇక నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసిండ్రు. ఆ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చూస్తూ ఉన్నారు. మంత్రివర్గ ప్రక్షాళన చేస్తారా, మంత్రివర్గ విస్తరణ చేస్తారా, లేకపోతే రేవంత్ రెడ్డి మార్పు చేస్తారా అనేది చూడాలి. రేవంత్ రెడ్డిలో మాత్రం ఒక టెన్షన్ అయితే ఉన్నది అని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటా ఉన్నారు. ఇది కథ. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ.